హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో టాలీవుడ్ 175 డేస్ టాప్ 10 మూవీస్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిన సినిమా పోకిరి. పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్లో 2006లో విడుదలైన ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీగా నిలిచింది. ఈ సినిమా 10 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 70 కోట్ల గ్రాస్ని 40 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలిచింది. 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడి టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది 175 రోజుల సినిమాల్లో. నెక్స్ట్ టాప్ సెకండ్ ప్లేస్లో నిలిచిన సినిమా సింహాద్రి. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 2003లో విడుదలైన ఈ చిత్రం 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడి టాప్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ టాప్ థర్డ్ ప్లేస్లో నిలిచిన సినిమా ఇంద్ర. బి గోపాల్ మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైం ఫ్యాక్షన్ సినిమాలో నటించారు. ఈ చిత్రం 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలిచిన సినిమా సమరసింహారెడ్డి. 1999లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలిచింది. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 31 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ టాప్ ఫిఫ్త్ ప్లేస్లో నిలిచిన సినిమా పెళ్లి సందడి. 1996లో శ్రీకాంత్ రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కీరవాణి మ్యూజిక్ అద్భుతం అని చెప్పొచ్చు. దీప్తి పట్నాగర్ రవలి గ్లామర్ సినిమాకి హైలైట్గా నిలిచింది. కేవలం 85 లక్షల పెట్టుబడితో 15 కోట్ల కలెక్షన్ని కలెక్ట్ చేసింది పెళ్లి సందడి. 27 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్గా నిలిచింది పెళ్లి సందడి చిత్రం. నువ్వే కావాలి. 2000 సంవత్సరంలో విజయభాస్కర్, తరుణ్, రీచా కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం యూత్లో పిక్చర్ ఫాలోయింగ్ని సంపాదించుకొని ఇండస్ట్రీగా నిలిచింది. సూపర్ హిట్ టాక్తో ఇండస్ట్రీ హిట్గా నిలిచి 25 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. నెక్స్ట్ టాప్ సెవెంత్ ప్లేస్లో నిలిచిన సినిమా ప్రేమాభిషేకం. అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, జయసుధ, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1981లో వచ్చిన ఈ చిత్రం 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. తొలి తెలుగు ప్లాటినం జూబ్లీ చిత్రంగా నిలిచింది ప్రేమాభిషేకం. నెక్స్ట్ టాప్ 8th ప్లేస్లో నిలిచిన సినిమా నరసింహనాయుడు. 2001 సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీగా నిలిచింది. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా నిలిచింది. 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది ఈ చిత్రం. నెక్స్ట్ టాప్ 9th ప్లేస్లో నిలిచిన సినిమా కలిసిందాంబ్రా. విక్టరీ వెంకటేష్కి నంది అవార్డును తెచ్చిపెట్టిన చిత్రం ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇండస్ట్రీగా నిలిచింది ఈ చిత్రం. 2000 సంవత్సరం సంక్రాంతి కానుగా విడుదలైన ఈ చిత్రం 14 కేంద్రాల్లో 175 రోజులు ఆడి టాప్ 9th ప్లేస్లో నిలిచింది. టాప్ 10th ప్లేస్లో నిలిచిన సినిమా లవకుశ. ఎన్టీఆర్ రాముడిగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీగా నిలిచింది. ఈ చిత్రం తొలి తెలుగు కలర్ మూవీగా నిలిచింది. మొత్తంగా 13 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది ఈ చిత్రం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.